అత్యంత ప్రమాదకరమైనటువంటి అమీబా ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని భయపెడుతూ ఉంది. అదే మెదడు తినే అమీబా. ఈ మెదడు తినే అమీబా ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతూ ఉంది. ఈ మెదడు తినేటువంటి అమీబా అత్యంత అరుదైనది, అత్యంత ప్రమాదకరమైనది. ఈ మెదడు తినే అమీబా కేసులు ఇప్పుడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 104 కేసులు నమోదు కాగా, ఈ 104 కేసుల్లో 23 మంది ఈ మెదడు తినేటువంటి అమీబా కారణం చేత మృత్యువాత పడ్డారు. నిజంగా ఈ మెదడు తినేటువంటి అమీబా ఎంత ప్రమాదకరమైనది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 104 కేసులు నమోదు కాగా ఆ 104 కేసుల్లో 23 మంది ఈ అమీబా వల్ల మృత్యువాత పట్టారు అంటే అసలు నిజంగా ఈ అమీబా ఎంత ప్రమాదకరమైనదో మనం అంచనా వేయచ్చు. గతంలో కూడా కేరళ రాష్ట్రంలో రకరకాల వైరస్లు కలకలం సృష్టించాయి. ఒకటి నిఫా వైరస్, మరొకటి ఈ గబ్బిలాల వల్ల ఒక వైరస్ రావడం, అలాగే అరిటాకుల వల్ల ఇంకొక వైరస్ రావడం, ఇలా కేరళ కేంద్రంగా ఎన్నో వైరస్లు అయితే కలకలం సృష్టించాయి. ఇప్పుడు ఈ కేరళ రాష్ట్రాన్ని మెదడు తినేటువంటి అమీబా భయపెడుతూ ఉంది. నిజంగా ఈ మెదడు తినేటువంటి అమీబా బారిన పడినవారు భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. ఇంతకీ ఈ మెదడు తినేటువంటి అమీబా ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది మనుషులకు గనక సోకితే ఎటువంటి ప్రమాదం ఉంటుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరువనంతపురం, కేరళలో మెదడు తినే అమీబా కలకలం. కేరళ రాష్ట్రాన్ని మెదడు తినే అమీబా, ఆ అమీబా పేరు నెగ్లేరియా ఫౌలేరి కలవరపెడుతూ ఉంది. ఈ అరుదైన అత్యంత ప్రమాదకరమైనటువంటి అమీబిక్ మెనింగో ఎన్ఫలైటిస్ అనేటువంటి మెదడు వ్యాధి కారణంగా ఇప్పటికే కేరళ వ్యాప్తంగా 104 కేసులు నమోదు కాగా 23 మంది మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్రాన్ని మెదడు తినేటువంటి అమీబా నెగ్లేరియా ఫౌలేరి కలవరబెడుతుంది. ఈ అరుదైన అత్యంత ప్రమాదకరమైనటువంటి అమీబిక్ మెనింగో ఎన్ఫలైటిస్ మెదడు వ్యాధి కారణంగా ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో 104 కేసులు నమోదు కాగా అందులో 23 మంది మరణించినట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం రోజు వెల్లడించారు. కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కూడా ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లుగా ఆవిడ పేర్కొన్నారు. 2023లో కోజికోడ్లో నిఫా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత అన్ని ఎన్ఫలైటిస్ కేసులను తప్పనిసరిగా నివేదించాలని, వాటి మూలాలను గుర్తించాలని అధికారులు ఆదేశించినట్లుగా మంత్రి తెలియజేశారు. ఫలితంగా 2024 నుంచి ఈ కేసులను అధికారికంగా నమోదు చేశారని, వాటిలో కొన్నింటికి అమీబిక్ ఎన్ఫలైటిస్ కేసులుగా గుర్తించారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ అమీబిక్ ఎన్ఫలైటిస్ అనేటువంటి ఈ అమీబా కారణంగా కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 23 మంది ప్రాణాలను కోల్పోయారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దీని లక్షణాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే తీవ్ర జ్వరం రావడం, అలాగే ఎక్కువగా జలుబు ఉండడం, తలనొప్పి రావడం, వామిటింగ్ సెన్సేషన్, బాడీకి సంబంధించి హీట్ వేవ్స్ రావడం, అలాగే ఎక్కువగా తలనొప్పి, భయంకరమైనటువంటి తలనొప్పి రావడం, ముక్కు కారడం, ఇవన్నీ కూడా వీటి సింటమ్స్గా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ మెదడు తినేటువంటి అమీబా చాలా ప్రమాదకరమైందని, ఒక్కసారి దాని బారిన పడితే కుదురుకోవడం చాలా కష్టమని, దీనికోసం మార్కెట్లో మందులు కూడా అందుబాటులో కొంచెం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటూ ఇప్పుడు వైద్య ఆరోగ్య నిపుణులు అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కేరళలోని కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఈ మెదడు తినేటువంటి అమీబా కలకలం సృష్టిస్తుంది. నానాటికి రోజులు అంటే కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆవిడ పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లో ఈ కేసులు అత్యధికంగా ఉన్నాయి. అలాగే కోజికోడ్, మలప్పురం ఈ జిల్లాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ కేసులు అయితే పెరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజంగా వీటికి సంబంధించినటువంటి మెడిసిన్ అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదన్నట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఆ కేరళ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో
వారిని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకుంటే వచ్చేటువంటి అమీబానా, లేకపోతే నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అమీబానా, గాలిలో వ్యాప్తి చెందేటువంటి అమీబానా, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే 2024 నుంచి కూడా ఈ కేసులు ఆనాటికి కొంచెం పెరుగుతున్నట్లుగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు కేరళ రాష్ట్రంలో. థ్యాంక్ యూ సో మచ్.